స్టార్ట్ చేయి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓ నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. సో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అయితే మనము ఈరోజు సూత్రాలు చూసుకుంటాము. మీకు ఏ సూత్రాలు ఏమైనా కావాలా, ఏమైనా చెప్పాలి, అడగాలి అనుకుంటే అడగండి. లేదంటే నేను ప్రశ్నలు అడుగుతా. ఏమైనా సూత్రాల గురించి తెలుసుకోవాలని ఏదైనా ఉందా? ఈరోజు సూత్రాలు కదా, సండే రోజు, అందుకనే. ఉమ్, ఆలోచిస్తున్నారా? ప్రస్తుత సూత్రాలలో భియోన్యతరస్యాం అనే ఒక సూత్రం ఉంది కదా, అదేం చెప్తుంది? చెప్తారా ఎవరైనా? ఆలోచిస్తున్నా, హ్మ్, చేయండి. రాసుకున్నా నేను నోట్స్. ఉమ్, ధియోన్ అభ్యస్తల్లో ఉన్న ధీకి ఉమ్, బకారం అదే ఇదే వికల్పంగా ప్రాణం బి వస్తుంది. అన్య అన్యతరస్తామంటే ఉమ్, ఉమ్, వికల్పంగా ఉమ్, ఉమ్. ఆ, వికల్పంగా. ఆ, అది ఏమొస్తుంది? ఉహు. కొన్ని ఒక చోట రాసి పెట్టుకోని. భీ అనేది ఒక ధాతువు అది. ఆ, ఓకే, భీ ఇభీ భయే. ఉమ్, ఏమైతుంది అందులో? ఎక్కడ రాసుకున్నాను వీడు నాకు. హలాది ఏమన్నాము? తస్ అనే ప్రత్యయం ఉంది. ఏమైంది అది? ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ వస్తాను, సరిగా వినిపించట్లేదు. ఓకే, తస్ అనేది ఉంది కదా, ఆ తస్కి రూపం ఎలా వచ్చింది? తస్ అంటే ఏంటి అసలు? ఎలాంటి ప్రత్యయం? ప్రత్యయం యొక్క రూపం చెప్పండి. ఎలాంటి ప్రత్యయం అది తస్ అనేది? తస్ ఉమ్, ఆ, ద్వివచనం కదా. అట్లా కదా, అదే తస్ అనేది ఎలాంటి ప్రత్యయమో చెప్పండి. వచనం అవసరం లేదు నాకు. తింగ్. హలాది అపిత్. హలాది అపిత్. ఓకే, హలాది అపిత్కి ఏం చేసుకున్నాము? బిభీత, బిభీత వచ్చింది. ఇప్పుడు చెప్పండి. ఇది నేను లేనండి ఇవన్నీ అవునవును, చెప్పినప్పుడు. అవును, మీరు లేరు. ఉమ్. అంటే అది నేను వింటాను హ్రస్వం. నేను వింటాను. ఆ, హ్రస్వం చెప్పండి. కాస్త దీర్ఘమైంది. ఆ, 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 ఉమ్. ఆ, ధాతువు ఉన్నదే భీ కదా, భీ అవును. ధాతువు. ఆ, ఉమ్, అయితే అది హ్రస్వం అయింది. ఉమ్. ఏంటిది అది? వి- అన్యతరస్యామన్నాం అంటే వికల్పంగా హ్రస్వ ఈకారం ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు? హలాది అపిత్తు ఉన్నప్పుడు. అర్థమైనా? ఓకే. సార్వధాతుక ప్రత్యయాలలో హలాది అపిత్తు ఉన్నప్పుడు హ్రస్వ ఈకారం ఆదేశంగా వికల్పంగా వస్తుంది. హ్రస్వ ఈకార ఆదేశము వికల్పంగా వస్తుంది. అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మన సూత్రాల దగ్గరికి వస్తున్నా, నేను మీకు చూపిస్తా. చదువుతాం అది. చూడండి ఇక్కడ ఏముంది? భీ ధాతోహో, భీ ధాతోహో హలాది సార్వధాతుకే కిత్ గిత్ ప్రత్యయే పరే. ఈ కిత్ గిత్ దగ్గర మనం ఏమన్నాము? హలాది అపిత్ అన్నాం. హలాది అపిత్ గిత్తులాగే పనిచేస్తున్నా. ఇక్కడ మనం చేస్తుంది లకారాలు కాబట్టి
గిత్ అంటాం అక్కడ. కిత్ రాదు అక్కడ. ఓకే, సార్వధాతుక లకారాలలో గిత్ మాత్రమే ఉంటుంది, కిత్ ఉండదు. అది ఎక్కడుంటుంది? ఆర్ధధాతుకాలలో కిత్ ఉంటుంది. ఓకే, సో తర్వాత కిత్ అని పేరు పెడతారు. దాంట్లో అక్కడ కొన్ని ప్రత్యయాలకి గిత్ అని పేరు పెడతారు. ఇక్కడ ఎట్లాగైతే గిత్ అని ఎలాగైతే పేరు పెట్టారో అపిత్తుకి గిత్ అని, అట్లాగా కొన్ని లకారాలలో కొన్ని ప్రత్యయాలకి కిత్ అని పేరు పెడతారు. ఓకేనా? సో భీ ధాతోహో అంటే భీ అనే ధాతువు హలాది సర్వధాతుకే కిత్ గిత్ ప్రత్యయే పరే. ఏమన్నారు? హలాది. మరి ఇక్కడ సార్వధాతుకే అన్నారు, కిత్ అన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే లకారాలు కాకుండా బయటకెళ్తే కృదంతాలకి వెళ్తే కిత్తులు ఉంటాయి. అర్థమైందా? అర్థమైందా? కృదంతాలలో వెళ్తుంటే అక్కడ కిత్తులు కనిపిస్తాయి. ఓకే, తర్వాత వికల్పేన హ్రస్వాదేశ భవతి. మళ్ళీ తర్వాత మనము సనాది ప్రత్యయాలు తీసుకుంటే కూడా అక్కడ కిత్తులాగా చెప్తూ ఉంటారు. అర్థమైనా? సనాది ప్రత్యయాలు మనం చేయట్లేదు కదా, జస్ట్ సార్వధాతుక ప్రత్యయాలలో సనాది కూడా ఉంటాయన్నమాట. ఈ 12 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఈ సనాది ప్రత్యయాలు, 12 ప్రత్యయాలు దేనితో వచ్చినా కూడా ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఏం తయారవుతుంది? ధాతువు తయారవుతుంది. అది ప్రాతిపదికంతో రావచ్చు, ధాతువుతో రావచ్చు. ఏ దాంతో వచ్చినా నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, దట్ బికమ్స్ ఎ ధాతు. ఓకే, ఈ 12 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో దేనికి కలిసినా కూడా అదేమవుతుంది? ధాతువే అవుతుంది. పాలల్లో నీళ్లు కలిసినా నీళ్ళల్లో పాలు కలిసినా ఏమవుతాయి? క్షీరమేవ భవతి. క్షీరమేవ భవతి. తదే ఏవమేవ ఏవమేవ ప్రాతిపదికా ధాతుః కిమపి అస్తి చేత్ తదనంతరం ప్రత్యయాः కిం 12 ప్రత్యయాः యోగే 12 ప్రత్యయస్య ప్రత్యయానాం యోగేషు కిం భవతి? ధాతుః ఏవ సిద్ధ్యతి. అవగతం? అవగతం. ధాతు ఆఫ్టర్ ధాతు అయిన తర్వాత ఏం చేస్తాము? ధాతు ఏవ పదం నాస్తి. తింగ్ ప్రత్యయాः ఆనీయం ఖలు, తింగ్ ప్రత్యయాः ఆనీయం. ధాతు భవతి, ధాతు పదం నాస్తి ఖలు, ఏక ధాతు ఏవ अस्ति, నూతన ధాతు अस्ति. పరివర్తనం కృత్వా ఆగచ్చతి. పరివర్తనం అనంతరం పదం తింగ్ ప్రత్యయాः ఆనీయం. కిమర్థం ఆనీయం? కిమర్థం తింగ్ ప్రత్యయాः కిమర్థం? పద నిర్మాణార్థం. కిమర్థం? పద నిర్మాణార్థం. ప్రాతిపదిక అస్తి చేత్ కిం ఆనీయం? కిం ప్రత్యయ ప్రాతిపదికం కే ప్రత్యయాः ఆనీయం? తింగ్ ప్రత్యయం. సుప్ ప్రాతిపదికానంతరం తింగ్నా సుప్. సుప్రత్యయ. సుప్ ప్రత్యయాः ఆనీయం. ప్రాతిపదికానంతరం సుప్రత్యయాः, ధాతు అనంతరం తింగ్ ప్రత్యయః. తింగ్ ప్రత్యయాः. కిమర్థం? పద నిర్మాణార్థం. అవగతం? భీ धातोः हलादि सार्वधातुक कित् गित् प्रत्यये परे विकल्पेन ह्रस्व इकारादेशः भवति भियोन्यतरस्याम्. अवगतम्? भियोन्य भियो भियः. भियो इत्युक्ते भियः. भियः षष्ठी इत्युक्ते भिय् इस् अ धातु. भिय् हलन्तशब्दस्य भिय्.
బియ్యు ఇక్కడ ఉన్నదిగా ఓకే బియ్యు భిధాత్. సో ఆ, భియః షష్ఠి. అన్యతరస్యాం ఇత్యుక్తే ఉమ్, అన్య నిన్న 12 రాసుకున్నారుగా. ఓ అన్యతరస్యాం ఓ యా వికల్పం. 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 ఉమ్. తర్వాత కింగితి. కింగితి ఇత్యుక్తే తి కింగితి ఇత్యుక్తే పింగితి చాలు ఉమ్. కింగితి చ న. కింగ్ హ. కి పింగి కితి గితి. ఓ కింగ్ కితి కితి ఇది గితి గితి ఇత్యుక్తే పింగితి తదర్థం కిం? కితి ఇత్యుక్తే కిం? గితి ఇత్యుక్తే కిం? వదతు. అచి ఇత్యుక్తే కిం? సప్తమి పరే అచ్ పరే ఆ, భవతి. అచ్చి పరే న పరః. అచ్చి పరః. ఉమ్. ఉమ్. పరే అంటే ముందండి. దేనికి ముందు? అచి అంటే ముందునా తర్వాత నాది? తర్వాత కదా. తర్వాత తర్వాత ఏమంటాం? పరః అంటాం. పర లేదంటే పరముగా ఉంది. అచ్చు పరముగా ఉంది. తెలుగులో అయితే ఏమనాలి? అచ్చు పరముగా ఉంది అని చెప్పాలి. సో ఇప్పుడు కితి అంటే ఏంటి? చిత్తు పరంగా ఉంది. అంతే. గితి అంటే గిత్తు చిత్తు పరంగా పరంగా ఉంది. అర్థమైందా? దేనికి పరంగా ఉంది? అక్కడ ఏముంటది? ముందర ఏముంటది? అది పరంగా అయితే ఇది ఒక ప్రత్యయం. ఇది ప్రత్యయాల్లో కకారం ఎత్తైనటువంటిది ఏదో ఒకటి ఉంది అక్కడ. అంటే ధాతు పూర్వంలో ధాతు ఏముంటది? ధాతు ధాతు ఉంటది. ధాతు గాని ప్రాతిపదికం గాని కదా. సో అవును. ప్రకృతి ఉంటదని చెప్పాలి. ఒకటే పదం చెప్పాలంటే ప్రకృతి. ఏమనాలి? ప్రకృతి ప్రకృతి. ఇక్కడ కిత్తులు గిత్తులు దేని ద్వారా వస్తాయి? ధాతువు చేత. ఓకే. కిత్తులు గిత్తులు దేని ద్వారా వస్తాయి? ధాతువు చేత. ప్రాతిపదికంలో కూడా ఉండొచ్చు, కకారం ఎత్తు ఉండొచ్చు కదా. అవునా? అది అందుకని ప్రకృతి అంటాం. ఓకేనా? సార్వధాతుకే. ఇదేంటి? సర్వధాతుకే ఉమ్. ప్రథమ కాదు సార్వధాతుకే సాధకంలో ఉమ్. సప్తమి సార్వధాతుకము లో సప్తమి. లో అంటున్నాం అక్కడ. అంటే సప్తమి. సప్తమి ఓకే. ఆ తర్వాత హలి. హలి షష్ఠి ఆ? సప్తమి హలి హలి కూడా సప్తమి. సప్తమేనా హల అంటే ఏంటి? అదని అర్థం ఏంటో చెప్పండి నాకు పరములో first. హల్ పరములో హల్ పరముగా. హల్ పరంగా ఉంది. అవునా? సో హల్ అనేది పరంగా ఉంది. హల్ అంటే ఏంటండి? వచ్చగానే హల్లు ఉమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వర్గాక్షరాలు చివరి వరకు ఆ, వర్గాక్షరం నుంచి మొదలుకొని చివరి దాకా ఉన్నవన్నీ కూడా హల్లులు. అవునా? ఎంత ఇప్పుడు హల్ ఆది అన్నాను అంటే ఏంటి? హల్లు ఆదిలో ఉండడం. ఉమ్. దేనికన్నా హల్లు ఆదిగా ఉండడం అంతే. అచ్చు ఆది అన్నాను. అచ్చు ఆదిగా ఉండడం. అచ్చు ఆదిగా ఉండడం. ఝల్ ఆది అన్నాను. జల్ ఆదిగా ఉండడం. చర్ ఆది అన్నాను. చెప్పండి. చెర్రు ఆదిగా చెరు ఉండడం. ఆది అంతే. అవునా? ఇక్కడ ఏముందో అది ఆదిగా ఉండడం అంతే. దేనికి ఆదిగా ఉంది ఏంటి అనేది అక్కడ విషయంలో తెలుస్తుంది. ఆది అంటే ఏంటి? ముందు కదా. సో ఏది ముందు ఉండాలి? చెరు ముందు ఉండాలి. చెరు అంటే ఏంటి మరి? అదొక ప్రత్యాహారం. ఝల్ అంటే ఏంటి? ప్రత్యాహారం. హల్ అంటే ఏంటి? ప్రత్యాహారం. అచ్ అంటే ఏంటి? ప్రత్యాహారం. అది ఓకేనా? మరి సార్వధాతుకం అంటే ఏంటండి? సార్వధాతుకం పరంగా అన్నాం. మరి సార్వధాతుకం అంటే ఏంటి? లిటిల్ అట్లాగా దాన్ని ఏం చెప్పాలి? సార్వధాతుకం సార్వధాతుకము ఆది సారగతం ఇంగ్లీష్ సారగతం థింగ్
think shit. షిత్ Yeah. షిత్ సార్వధాతుకం. సో లట్ లిట్ లుట్ అవన్నీ ఉన్నాయి కదా, లట్ లా లకారముతో ఉన్నవన్నీ అవన్నీ ఏంటివి? అవి సార్వధాతుకం. Pratyaya. ఆహా, ప్రత్యయాలు. ప్రత్యయాలు. Yeah. అవేంటివి అవి? లట్ లిట్టు లుట్ అవన్నీ ఏంటి? ప్రత్యయాలు. ప్రత్యయ. అందుకని ఆ ప్రత్యయాల స్థానంలో ఏవస్తున్నాయి? తింగులు వస్తున్నాయి. తింగులు ఏంటివి? అవి కూడా ప్రత్యయాలు. దేని స్థానంలో ఏవొస్తాయి? వేటి ఏ ఉంటాయో వాటి స్థానంలో అవే వస్తాయి. అర్థమైనా? ప్రత్యయాలు ఉంటే ప్రత్యయాలే వస్తాయి, ధాతువు ఉంటే ధాతువే వస్తుంది, అట్లా. ఓకే, అంటే దాని స్థానంలోనే వస్తుంది అంటే అది ప్రత్యయమే. ఇది ప్రత్యయం కాకుండా ధాతు స్థానంలో ఇది వచ్చింది అనుకోండి, సో అప్పుడు అక్కడ చెప్తాడు ఏమని? ఇది ప్రత్యయము అని చెప్తాడు. అర్థమైందా? పిత్ స్థానంలో వచ్చింది ఇంకొకటి అంటే అది పిత్తే అయి ఉంటుంది, లేకపోతే ఏం చెప్తారు? మెన్షన్ చేస్తారు అక్కడ అది పిత్ కాదు అని. అర్థమైందా? Yeah. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ భియోన్యతరస్యం ఎక్కడ పనిచేస్తుంది? బి ధాతువుకి. అలా అది అలాగే పిత్తు. ఆ పెత్తికి పనిచేస్తుంది. ఇంకా అదేంటిది? అది దేనితో పనిచేస్తుంది? ఇది జస్ట్ భీ ధాతువుకే చెప్పినటువంటి విషయం అది, అవునా? సో భీ ధాతువుకి అన్యతరస్యాం వికల్పంగా హలాది అపిత్ ప్రత్యయము ఉంటే వస్తుంది. ఏమొస్తుంది? హ్రస్వ ఆదేశం వస్తుంది, హ్రస్వ ఇకారాదేశం వస్తుంది. అర్థమైందా? ఓకే. అన్యతరస్య కిం భవతి? అన్యతరస్య అన్యతరస్య కిం అంటే ఎందుకు అన్నారు అలే? అన్యతరస్యం అంటే వికల్పము. ఎందుకన్నారు అంటే వికల్పము అని ప్రతిదానికి వికల్పమే అని రాయరు కదా, ఇష్టం అది. ఏంటి మన పర్యాయ పదాలు తీసుకుంటారు కదా. సో అట్లా సూత్రం భియోన్యతరస్యం, అవునా? ఓకే. అంటే ఇంకా భాష సౌష్ఠవాన్ని పెంచడానికి కోసము, భాష యొక్క దాన్ని చెప్పడానికి కోసం, చూపించడానికి కోసము. ఇప్పుడు పర్యాయము అన్నారు అనుకోండి, వికల్పం అన్నారు, ఒకే చోట వికల్పం అన్నారు, ప్రతి చోట్ల వికల్పమే అన్నారు, మీకు ఇంకో పదం ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. అర్థం కాదు. అనేకాని అందుకని పదాలు తీసుకొని చెప్తూ ఉంటారు. సంజ అనే దానికి ఇంకేమన్నారు? నామ్నా అన్నారు. అవునా? అవునా కదా? నామ్నా దీయతే, నామ దీయతే అన్నారా లేదా? సంజ అనే అన్న చోటల్లా ఒకే చోట సంజ 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 అని చెప్పలేదు, ఇంకేం చెప్పారు? దాని అర్థం చేయించే చోట నామ్నా అని కూడా అన్నారు. అన్నారా? ఆ నామము చేత అని చెప్పారు, అవునా? సో అలా అన్నమాట. సంజయ, సంజ అనేది ఏమైంది? సంజయ, అరే కదా. ఆ సంజ చేత అనడానికి ఏం చెప్తాం? సంజయ, లతయ, అన్న చేత కదా. ఆకారాంత స్త్రీలింగం కాబట్టి సంజ అనేది సంజయ. నామ్నా, నామ్నా అనేది ఏంటిది? నామన్, హలంత శబ్దం అది. హలంత శబ్దాలకి ఏమొస్తుంది? నామ్నా, అలాగా. హలంత శబ్దాలకి తర్వాత ఈకార ఉకార రీకార అన్నిటికీ కూడా అలాగే వస్తాయి. ఓకే, గురునా అన్నామా? అవును. అదే హరినా, హరి శబ్దం ఏమైంది అక్కడ? హరినా, అవునా? సో మీరు గమనిస్తుంటే మీకు మంచిగా చాలా విషయాలు అక్కడే తెలిసిపోతాయి. అసలు దాని గురించి ఇట్లా రటనం చేయాల్సిన పని లేదు. సిస్టమ్ని అర్థం చేసుకుంటే మనకి ఏది అవసరం లేదు. అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నాము. ఏదంటే ఒక నిమిషం. ఏరనేకాచో చెప్పండి, ఏమంటుంది అది? ఏరనేకాచో అసంయోగ పూర్వస్య చెప్తారా?
ఏర కాచౌ అసంయోగ పూర్వస్య ఉమ్. మీకు ఇందులో ఏం తెలుస్తే అది చెప్పండి. ఆ, ఏరన్ ఏరన్ ఏకాచ్ 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 ఇస్ వన్ వర్డ్. అసంయోగ ఐ మీన్ ఈ సూత్రం కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని కదా ఇప్పుడు. ఉమ్. I don't. చేయండి చేయండి, వచ్చింది మీకు, వస్తుంది, చెప్పండి. ఏరని కాచో అసంయోగ పూర్వస్య. ఉమ్. అందులో ఏర ఒక్కొక్క పదానికి అర్థాలు కూడా చెప్పండి, చెప్తే మీకే అర్థమైపోతుంది కదా. చెప్పండి. అనేకాచో అంటే ఎన్ను ఉమ్. ఉమ్. అనేకాచు. ఒకటంటే తర్వాత ఎక్కువ. ఆ, ఉమ్. ఒకటి కాకుండా ఉన్నది అనేకాచు కదా. తర్వాత ఏహే అంటే షష్ఠి ఏకవచనం. ఉమ్. ఉమ్. పూర్- ఏహే అంటే అసంయోగ పూర్వస్య ఉమ్. అంటే అంటే అసంయోగము పూర్వంలో ఉంటే. ఉమ్. అంటే ఏంటి అసంయోగం అంటే ఏంటి? అసంయోగం అసలు తినటం. When varnas are not సంయోగం. కాదా అసంయోగం అంటే the varnas are not together. వర్ణాలు ఎన్ని రకాలు, ఎన్ని రెండు. గ్రూప్స్? 2 గ్రూప్స్. ఏమేమి అవి? అచ్చులు హల్లులు. ఉమ్. మరి వర్ణాలు టుగెదర్ అంటే ఏం టుగెదర్, ఏం వర్ణం చెప్పండి. అచ్చులు 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 కానీ హల్లులు ఉన్నప్పుడు సంధి అవుతుంది. అవి వేరుగా అచ్చు హల్లు ఉంటే అవి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటో చెప్పండి. సంయోగం అంటే ఏంటి? ఇది సంధి గురించి కాదు ఇక్కడ, సంయోగం. సంయోగం వేరు, సంధి వేరు. అవును. సంయోగం అంటే కలవడం అమ్మా. సంయోగం అంటే యోజయతు. ఇక్కడ మనం అసంయోగం అసంయోగం అంటే కానివి, యోగం కాకుండా ఉండేవి అన్నమాట. వేటి యోగం? అచ్చులకి కానీ హల్లులకినా, లేదా అచ్చు హల్లు కానీ హల్లు హల్సులు కానీ వేరువేరుగా ఉన్నప్పుడు అసంయోగం ఉంటుందా? కాదు. ఇంకా అచ్చుల వ్యవధానము లేకపోవడం. దేనికి అచ్చుల వ్యవధానం లేకపోవడం? అనేక అచ్చులు ఉన్నప్పుడు, అనేక ఒక్క నిమిషం వినండి. అది అచ్చుల వ్యవధానం లేకపోవడం అన్నారు. దేనికి అచ్చుల వ్యవధానం లేకపోవడం? అసంయోగము అంటే అని చెప్తున్నాను. దేనికండి వ్యవధానం, దేనికి ఉండాలి? హల్లులకండి. హల్లులకి, అది చెప్పాలి కదా. నంతరాహ కదా. సో హల్లులకి అచ్చుల వ్యవధానం లేకపోవడం, అర్థమైందా? హల్లుల మధ్య అచ్చులు రాకపోవడం. అంతరం అంటే ఏంటండి? అంతరం జస్ట్ సింపుల్ గా వర్డ్ అది. అంతరం ఎందుకు గెలిపిస్తున్నావు నువ్వు నాకు అంటాం. అంతరం అంటే ఏంటి? అంతరం అనంతరం బిఫోర్. అది అంతరస్య అనేది మీరు ఇది చెప్పారు, వికల్పం అన్నారు. కాదు, అది వేరు. అంతరం అంటే లేకపోవడం కాదు. అంతరాయం కలిగిస్తున్నావు అంటామంటే ఏంటండి? అంటే ఇంటర్ఫియరెన్స్. అంతరం అంటే ఇంటర్ఫియర్. అనంతరం అంటే ఇంటర్ఫియర్ లేకపోవడం. కరెక్ట్. అర్థమైందా? మరి ఎవరి ఇంటర్ఫియర్ ఉంది ఇక్కడ? అచ్చుల ఇంటర్ఫియర్. అర్థమైందా? అచ్చుల ఇంటర్ఫియర్ ఉంది, దాన్ని వద్దనుకోవడం, అదే సంయోగం. అర్థమైందా? మధ్యలో రావడం అన్నమాట. అంతరం అంటే ఏంటిది? మధ్యలో రావడం. నేను ఏదైనా చెప్తుంటే మధ్యలో రావడం. సో అట్లా మనం ఏదైనా పని చేస్తుంటే మధ్యలో రావడం, అవునా? అట్లాగే ఇప్పుడు 2 హల్లులు ఉన్నాయి, వాటి మధ్యలో ఎవరు వస్తున్నారు? అచ్చులు వస్తానంటాయి, అవునా? వాటిని రాకుండా చేసేదే సంయోగం. అంటే అవి రాకపోతే దాన్ని సంయోగం అంటాం. అర్థమైందా? హల్లుల మధ్య వ్యవధానం. సో హలోనంతరాహ అంటే ఏమన్నారు? హల్ అనంతరాహ అన్నమాట. అనంతరాహ అంటే ఏంటిది? అంతరము లేకపోవడం. అంతరం అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇంటర్ఫియర్ అని, అవునా? అంతరాయం లేకుండా ఉండడం. ఎవరు అంతరంగా లేకపోవడము?
ఇప్పుడు నేను అచ్చులు. మనం ఇద్దరం మాట్లాడుతున్నాము, మనం ఇద్దరం మాట్లాడుతుంటే ఎవరో చిన్న పిల్లవాడు వచ్చాడు. సో అంటే ఏంటి, అక్కడ పిల్లలు వచ్చి మాట్లాడుతున్నారు, లేకపోతే జంతువులు వస్తున్నాయి, ఏదో ఒకటి అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ అక్షరాల మధ్య తీసుకుంటే ఎవరు వస్తారు? అక్షరాల మధ్య అచ్చులు. అచ్చులు వస్తాయి. అవునా? హల్లులు తర్వాత అచ్చులు రెండే రకాలు. సో ఇప్పుడు హల్లుల గురించి మాట్లాడితే మధ్యలో ఎవరు వస్తారండి? అచ్చులు. అచ్చులు వస్తాయి. ఇప్పుడు మనుషులం ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, మధ్యలో ఎవరు వస్తారండి? జంతువులు రావచ్చు, పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, మనుషులు రావచ్చు, జంతువులు రావచ్చు. అవునా? అర్థమైందా? అంతరం కలిగించేవి రెండే ఉంటాయి. వస్తువులు వస్తాయా? వస్తువులను తీసుకొచ్చి పెడతారా? నా వస్తువులు రాలేవు. ఎవరు రాగలుగుతారు? అంటే మనుషులు, జంతువులు. మీరు మాట్లాడుతున్నప్పుడు అంతరం రావద్దని చూస్తున్నాం. రావాలి. అంటే అంతరం రావద్దు, కానీ ఏం రావాలి? సమాధానం రావాలి. కదా? ఓకే, ఓకే. అది సమాధానం రావాలి. అదండి, అర్థమైందా? మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషుల మధ్య జంతువులు వచ్చే అవకాశం ఉంది, మనుషులు వచ్చే అవకాశము ఉన్నది. ఇప్పుడు జంతువులు మాట్లాడుకుంటున్నాయి, వాటికి అంతరం ఏముంటాయండి? మనుషులు. ఇంకా మనుష్య అదొకటేనా? ఇంకేముండవా? భవతి అనేకాని భవతి. ఏంటి, రెండే గ్రూప్స్ అండి, మనుషులు జంతువులు అంతే. వాటికి అవి అంతరాలు ఉండవా? అనేకాని యతి భవతి చేతి ఏకం నా వక్తవ్యం. అనేకాని అదే కదా అస్తి చేత అనేకాని వక్తవ్యమేవ. వక్తవ్యం. అనేకానిలో అనేకాని రెండన్నా అస్తి. చెప్పాలి కనీసం, ఒకటే చెప్పి అనేకాని అంటే ఎట్లా? అనేకాని అస్తి ఇది వతతి చేత్ సర్వం ఆగచ్చతి వా తత్ వాక్యేన. సో ఇప్పుడు వస్తువులు ఉన్నాయి, వస్తువులు వచ్చి కూర్చుంటాయి అక్కడ? రావు. వాటిని ఎవరో ఒకరు తీసుకెస్తారు, లేదంటే వాళ్ళు వెళ్తారు అక్కడికి. అర్థమైందా? అవునా? అమ్మా. అంటే నడక వచ్చిన వాళ్ళు వెళ్తారు వస్తువుల దగ్గరికి అమ్మా, కదా. అది ఓకే. జంతువుల సరే. దగ్గరికి పిల్లలు కూడా వస్తాయి కదా. అంటే పిల్లలు పెద్దలు కాదు అక్కడ, జంతువులు పిల్లలు అంటే మనుషులు. వాటి పిల్లలు, అదే వాటి పిల్లలు జంతువులు వస్తాయి. మనుషులు అంటే జంతువులలో పిల్ల వచ్చింది రాలేదా? పిల్ల వచ్చింది, పెద్దది వచ్చింది, అన్ని వచ్చినాయి. ఆ, చిన్నది పెద్దది అన్ని వచ్చినాయి కదా. అమ్మ నాన్న అక్క అవి చెల్లి అన్ని వచ్చేసినాయి అందులో. కాకపోతే ట్రాక్ చేంజ్డ్. ఆ, ఆ. సో ఓకే. అలాగనమాట. ఓకే. సో ఇప్పుడు సంయోగం అంటే ఏంటి? అది కాదండి, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందో గమనించాలి. అంటే ఏంటి అంటే వాటి లోపల, అక్షరాల లోపల అక్షరాలు అచ్చులు. అవునా? అచ్చులు హల్లులు రెండే ఉన్నాయి, రెండు గ్రూప్స్ కేటగిరీస్ కదా. అనంతరం అన్నామంటే అంతరం లేకపోవడం. ఎవరి అంతరం ఉంటుంది అందులో? అచ్చులది. హల్లుల గురించి మాట్లాడుతున్నాము, సో వాటికి అంతరం ఎవరుంటారు? అచ్చులు ఉంటాయి. అర్థమైనా? అచ్చులు లేకపోవడమే సంయోగము. హల్లుల మధ్య అచ్చులు లేకపోవడం సంయోగం. సో పూర్వస్య, పూర్వములో. దేనికి పూర్వము? దేన్ని ఉద్దేశించి చెప్తున్నాము? ఏహే. ఏహే అంటే ఏంటండి? షష్ఠిలో ఉంది అది. అంటే అక్కడ ఎవరున్నట్టు? స్థానం. షష్ఠి అంటే స్థానం. ఆ స్థానంలో స్థానం. ఎవరున్నారు? ఈ ఎవరున్నారు? ఉన్నారు ఇకారం. ఈ అండి అనేక ఇకారం ఉన్నది. ఎవరున్నారు? ఇకారం. ఇకారం ఉన్నది. అంటే ఈకారం గురించి మాట్లాడుతున్నాం. అంటే పూర్వస్య, పూర్వములో. దేనికి పూర్వములో? ఇకారానికి పూర్వంలో ఎవరుండాలంట? అసంయోగము ఉండాలి. ఏముండాలంట? అసంయోగం. అసంయోగము. అసంయోగం అంటే ఏంటి? సంయోగము లేకపోవడం. అర్థమవుతుందా? సంయోగము లేకపోవడం అంటే రెండు హల్లులు పక్క పక్కన ఉండొద్దు. అర్థమైందా? సంయోగం అసంయోగం నై తత్పురుష సమాసం. అది తర్వాత. ఇక్కడ ఏమంటున్నాం అది వినండి. ఇక్కడ ఏమన్నాము? రెండు హల్లులు పక్క పక్కన ఉండకపోవడం కదా. తర్వాత ఇంకేమన్నారు? అనేకాచ్. అది ఎలా ఉండాలంట? అనేకాచ్ ఉండాలి. అనేకాచదయ్యంది ఉండాలి. అచ్చులు. అచ్చు అంటే ఏంటి? ఆ నుంచి ఔ వరకు. అమ్మహ. అంతవరకు. సో అవి అచ్చులు. ఆ అచ్చులు ఎలా ఉండాలంట? అనేకము. అనేకం అంటే ఏంటండి? ఒకటి కంటే రెండుకి ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ అనేకం. అవునా? ఏకము. నా ఏకము అనేకము. నా ఏకం కదా.
ఒకటి కాదు అంటున్నారు. అంటే ఏంటి? అదే అనేకం. ఒకటి కాకపోతే అదే అనేకం. అంతే, అది ఉండాలంట. అప్పుడు ఈ స్థానంలో ఏమొస్తుంది అక్కడ? ఏ హే వస్తుంది. యాన్. ఎవరు వస్తారు? యాన్. ఏహే ఏంటండి? యాన్. ఈ స్థానంలో ఎవరు వస్తారు? ఇప్పుడు ఈ అనేది ఏహే అన్నాం కదా, ఏహే అంటేనే ఈ అని కనుక్కున్నాము. మరి దానికి ఉమ్. ఆదేశం ఏమొస్తుంది? యణ్. యాన్. యాన్. అది అందులో ఉందా సూత్రంలో? సూత్రంలో లేదు. ఉందా? లేదు. ఎవరు చెప్పారు మరి? అనువృత్తి అనువృత్తి. చెప్పింది. అనువృత్తి చెప్పింది. ఇక్కడ ప్రాణాలు అంటాం దీన్ని. ఏవేవి ప్రాణాలు సూత్రాలకి? అనువృత్తులు, ప్రకరణము, ఇంకా అంగము, ఇంకోటేంటి? అంగం, అంగం, అంగం. ఉత్తమం, ఉత్తమం. అనువృత్తి, తర్వాత ప్రకరణము, ప్రకరణం, అంగం. అంగం. ఇవి ప్రాణాలు. ప్రాణం అంటే ఏంటి? ఇవి లేకపోతే ఇది నడవదు, సూత్రం పనిచేయదు. అర్థమైందా? సూత్రానికి ప్రాణమేవి? ఈ మూడు అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ప్రాణాలలో ఏ ప్రాణం వచ్చింది చెప్పండి? అనువృత్తి, అనువృత్తి. అనువృత్తి. అర్థమైందా? ఉమ్. సో అది అంటే ఏంటి? ఇప్పుడు సూత్రం యొక్క భావన అర్థమైపోయిందా? ఉమ్. ఈ స్థానములో ఎన్ వస్తుంది. ఎప్పుడు? ఎన్ ఆదేశంగా వస్తుంది. ఈకి ఎన్ ఆదేశం వస్తుంది. ఎప్పుడు అది? చెప్పండి. విశేషణాలు చెప్పండి. ఈకి విశేషణాలు ఏమున్నాయి? ఈకి పూర్వంలో అనేకాచ సంయోగం. అంతే. ఉమ్. ఓకే. అనేకాచ అసంయోగము ఉంటే తర్వాత ఇలా రావాలి అంటే ఏముండాలి? పరంగా ఏముండాలి? గిత్తుగాన్ గిత్తు. అసంయోగం. అచ్చున్నదా? ఏముంది మనకు? అచ్చుతోనే ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఉంది. ఇలా ఈ ఉంటే మనకేమైంది? ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది. అర్థమైందా? రెండు అచ్చులు ఉన్నాయి. సో రెండు అచ్చుల మధ్య ఒక క్రియ అయితే జరగాలి, అవునా? ఆ క్రియలో మరి ఏం చేయాలి? ఏం తీసుకురావాలి? సంధి కదా. యణాదేశం. యణాదేశం కావాలి, అవునా? మరి ఏదో ఒక సంధి జరగాలి. రెండు అచ్చులు ఉన్నాయంటే సంధి జరగాలి, సంధి కార్యం జరగాలి కదా. ఆ సంధి కార్యం ఎలాంటిది అయి ఉండాలి? సంధి కార్యము ఏకాదేశము, తర్వాత లేకపోతే పూర్వము ఆదేశము, పరాదేశము కదా, అలాంటివి. పూర్వరూప సంధి, పరరూప సంధి అంటాం కదా. సో అలా సంధి జరగాలి, అవునా? ఎన్ సంధి అలాంటివి ఏ ఉన్నాయి? అసలు జస్ట్ అచ్చులు ఉంటే సంధి జరగాలి అని తెలియాలి. తర్వాత ఇక్కడ గుణం ఎందుకు అవ్వట్లేదు? గుణాన్ని ఎవరు ఆపేస్తున్నారు? ఇక్కువర్ణం ఉంది. ఇక్కువర్ణం ఉంటే మరి గుణం చేయాలి కదా, అవునా? గుణము కానీ వృద్ధి చేయాలి. సో మరి అక్కడ ఎవరు ఆపేస్తున్నారు? ఆ ప్రత్యయం ఆపేస్తుంది. అజాది పిత్ ప్రత్యయం. ఏముంది ఇక్కడ? అజాది అపిత్, అవునా? అజాది అపిత్ ప్రత్యయము ఆపేస్తుంది. లేదంటే గుణమే అయ్యేది, అక్కడ వృద్ధే అయ్యేది, అవునా? ఇప్పుడు లకారాలు చేస్తున్నాం కాబట్టి మనము ఇక్కడ గుణమే వస్తుంది. సార్వధాతుక ప్రయోగమే చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? గుణమే వస్తుంది కదా. ఇక్కువర్ణాలకి గుణం రావాలి. మరి గుణం రాకుండా మరి ఏమైంది? ఎవరు ఆపేస్తున్నారు అక్కడ? అజాది అపిత్ ఆపేస్తుంది. కాబట్టి ఆపేసినప్పుడు మరి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఈ రెండిటి మధ్య సంధి జరగడం. మరి ఆ సంధి జరగాలి అంటే ఏం ప్రాప్తించింది? ఎన్ సంధి ప్రాప్తించింది. మరి ఎన్ సంధి ప్రాప్తిస్తే ఏకో ఎనచి ఎందుకు తీసుకోవట్లేదు? అర్థమైందా? అనేకాచ ఉండవల్ల. అనేకాచు అసంయోగం ఉంది కాబట్టి రెండు ఉన్నాయి అక్కడ. అనేకాచు అసంయోగము ఉంది కాబట్టి ఈ ఇకో ఎనచి ద్వారా ఎన్ను రాలేదు. మరి ఎవరి ద్వారా వచ్చింది? ఏరనేకాచో చెప్పండి. సంయోగ అసంయోగ పూర్వస్య. ఆ సూత్రం ప్రకారము ఎన్నుని తెచ్చుకోవడం జరిగింది. క్లియరా? ఇక్కు వర్ణాలకి జనరల్ గా ఏం చేయాలి? గుణము గాని అదేంటి వృద్ధి గాని చేయాలి. మరి ఇక్కడ ప్రాప్తించేది ఏంటి? సార్వధాతుక అర్ధధాతుక యోహో ద్వారా గుణం ప్రాప్తించాలి, అవునా?
మరి అది సార్వధాతుకమే, కానీ అది ఎలాంటిది? అది అజాది అపిత్. అవునా? అజాది అపిత్ అయినప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఓకేనా? అక్కడే అజాది అపిత్ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. హలాది అపిత్ ఉన్నప్పుడు ఏమీ ఆలోచన అక్కర్లేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేయడం అంతే, కలిపేయడమే. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకు భీ ధాతు ఉంది కదా, భీ ధాతుకి ద్విత్వం చేస్తే బిభీ అయింది. అవునా? ఈ తస్ అయితే ఏమైపోయింది? తహ. అంతే, బిభీతహ. ఏం చేసాం? ఏమన్నా చేసాం ఇక్కడ క్రియ? ఏమి చేయలేదు. ఈ థస్ ఉంది, థస్ ఏమైపోయింది? థహ. థా ఉంది, అన్నిటికింతే, జస్ట్ బిభీతః, బిభీథః, బిభీథ, అంతే. బిభీవా, బిభీవః, బిభీమః. ఇవన్నీ ఏంటివి? హలాది అపిత్తులు. హలాది అపిత్తులను ఏం చేస్తున్నామంటే జస్ట్ కలిపేస్తున్నాం అంతే, పక్కన పెడుతున్నాం అంతే, ఏం చేయట్లేదు అక్కడ. చేస్తున్నామా? లేదు. లేదు. ఇంకోటి భియోన్యతరస్యం అన్నాం కాబట్టి ఇంకో రూపం వస్తుంది. అన్ని హ్రస్వంతో చెప్పండి. బిభితః, బిభిథః, బిభిథ, బిభిమః, బిభివః. అయిపోయింది. దానికి ఏమైనా చేసావా? వికల్పం. ఏం ఆలోచించలేదు, ఏం చేయలేదు అక్కడ కదా. ఇప్పుడు అజాది అపిత్ వచ్చినప్పుడు ఆలోచన అవసరం. ఎందుకు? ఇక్కు వర్ణం ఉంటే గుణం కావాలి లేదా వృద్ధి కావాలి. ఇక్కడ మన లకారాలలోనే ఉన్నాం కాబట్టి గుణమే అవుతుంది, సార్వధాతుకాలలోనే ఉన్నాం కాబట్టి గుణం అవుతుంది. సో మృజేర్ వృద్ధి కొన్ని ధాతులు ఉన్నాయి, వాటికి వేరే ఉంటుంది. ఓకే, అది గుణం చేయకుండా వృద్ధి చేయమని చెప్పేసి చెప్తారు అక్కడ. ఓకే, అలా ఎక్సెప్షనల్ ధాతువుస్ కొన్ని ఉన్నాయి. అదనమాట. అజాది అపిత్ వచ్చినప్పుడు మీకు ఆలోచన అవసరం. ఓకే, క్లియరా? లేదు. అజాది అపిత్తులు ఎక్కడెక్కడ వస్తాయి? జీ ప్రత్యయానికి వస్తుంది, గిత్తులకారంలో అమ్మ. ఇక్కడ ఈ రెండు ఏంటివి? అజాది అపిత్. ఇది అజాది అపిత్, ఇదేమో అజాది పిత్. ఓకే, అజాది పిత్ అసలు పిత్ వచ్చినప్పుడు ఏంటి? పిత్తు వద్దులే ఇప్పుడు. ఓకే, అజాది అపిత్ ఒకటే తీసుకోండి.